రుణాలు పొందిన రైతులకు బీమా పొందే సౌకర్యం కల్పించండి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా కొసిగి మండలం కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ బ్యాంకు ముందు రైతులతో ధర్నా నిర్వహించారు. బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులకు క్రాప్ చేంజ్ సర్టిఫికెట్ జారీ చేసి బీమా పొందే సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామీణ బ్యాంకు కొసిగి శాఖ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ ప్రకాష్ రాముడు మాట్లాడుతూ కొసిగి మండలంలో రైతులు ఖరీఫ్ సీజన్ నందు అధికంగా పత్తి పంట సాగు చేయడం జరిగిందని, బ్యాంకులో పంట రుణం పొందే సమయంలో మిర్చి పంట పేరుతో రుణం నమోదు చేయబడిందని, ఈ కారణంగా పంట రుణం వివరాలు మరియు వాస్తవంగా పంట సాగు చేసిన వివరాలు సరిపోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు పంట బీమా పొందాలంటే పంట నమోదు వివరాలు, బ్యాంకు నందు పంట రుణ వివరాలు ఒకే విధంగా ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వ్యత్యాసం వల్ల రైతులు పంట బీమా పొందలేక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కావున రైతులు వాస్తవ సాగును పరిగణలోకి తీసుకుని క్రాప్ చేంజ్ సర్టిఫికెట్ జారీ చేసి రైతులకు పంట బీమా పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు బ్యాంకు అధికారులను కోరారు. అనంతరం గ్రామీణ బ్యాంకు మేనేజర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మహాదేవ్, హనుమంతు, కొసిగయ్య, వందలాది మంది రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఇచ్చిన డేట్ నిన్న 15వ తారీఖుకి మనకు క్రాప్ ఇన్సూరెన్స్ డేట్ ఫైనల్ చేశారు. నిన్నటికి మనకు డేట్ ఆఫ్ డేట్ అయిపోయింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తే దాన్ని బట్టి మేమేమైనా మీ క్రాప్ చేంజ్ డీటెయిల్స్ ఏమైనా తీసుకొని చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మేమైతే గ్రీన్ చిల్లీస్ కింద మీకు అందరికీ కవర్ చేశాం. గ్రీన్ చిల్లీస్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. ఇంకా నాన్ లోన్ ఎవరైనా ఉంటే మీరేం క్రాప్ వేశారో ఇన్సూరెన్స్ చేసుకోమని మనకు వచ్చిన కస్టమర్కి మనం చెప్పాం. నిన్నటికి డేట్ అయిపోయింది. ఇన్ కేస్ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే అప్పుడు మా సైడ్ నుంచి వ్యవసాయ అధికారులు నిన్న బ్యాంకుకి వచ్చి వ్యవసాయ అధికారులు చెప్పారు కానీ అది ఫైనల్ గా మనకు జీవో రూపంలో రాలేదు. రుణాలు పొందిన రైతులకి 31 వరకు టైం ఉందని చెప్పినారు సార్. చెప్పేది ఒకటే అండి. వాళ్ళు ఏం చేశారంటే ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించారు. ఆ రిక్వెస్ట్ లెటర్ ని ఫైనల్ గా మనకు జీవో వచ్చేసినట్టు కాదు. మనకి ఇంకా ఏం రాలే. బ్యాంక్ మాకేమైనా వస్తే మాకు కూడా తెలుస్తుంది. మా హెడ్ ఆఫీస్ నుంచి మనకు దాని నుంచి అన్ని మనకు వచ్చిన తర్వాత ఏమంటే అదే సార్ తీసుకోండి. మాది కూడా వినతి పత్రమే. తర్వాత సొసైటీ బ్యాంక్ లో కట్టించుకుంటారు సార్. ఏం కట్టించుకుంటున్నారు? ఇది ఇన్సూరెన్స్ సార్. ఇప్పుడు నేను తీసుకోనికి లేదు కదా, టైం లేనప్పుడు నేను తీసుకొని ఏం చేస్తా? కదా సరే సార్, దగ్గర టైం లేదు మీ దగ్గర నేను తీసుకొని నేను చేయకుండా రేపు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అదే సార్ కరెక్టే. మీ పరిధి అంటే మీ సొంత కాదు చెప్పేది. అదేనండి. మనకు పైనుంచి ఎక్స్టెన్షన్ ఏమైనా వస్తే మన దగ్గర ఉన్న లోనీ ఫార్మర్, ఇంకొకటి లోనీ ఫార్మర్ అంటే ప్రతి ఒక్కరు లోనీ ఫార్మరే, నేను కాదనట్లే. బట్ మనకి ఎప్పటి నుంచి ఫ్రమ్ 1 ఏప్రిల్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు లోనీ ఫార్మర్ కింద వస్తారు. ఓకేనా? వాళ్ళకి ఏమైనా ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసి, ఆల్రెడీ మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ ఇచ్చి ఉంటాం. మనం ఇచ్చే క్రాప్కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు కాటన్ అడుగుతున్నారు, కాటన్కి తక్కువ ఉంటుంది. ఆ కేసెస్లో ఎవరైనా వచ్చి అడిగితే మీరు డబ్బులు రిటర్న్ కట్టాల్సి వస్తుంది కొద్దిగా. ఎందుకంటే మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ ఇచ్చాం కదా, దీనికి తక్కువ వస్తుంది. సో అలాంటి కేసెస్లో ఉంటుందండి. ఓకేనా? మరి వర్షాలు సరగలేకపోవడం వల్ల పంటలు చాలా దెబ్బతిన్నాయి. మరి అదేవిధంగా రైతులు అనేక నష్టాలు పోతూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం అయితే ఇన్సూరెన్స్ కట్టించుకునే దానికి పరిమితం ఇది ఇచ్చింది. ఆ పరిమితం ఎత్తేసి మరి రైతులకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేయాలా. ఆర్జీబీ బ్యాంక్ ముందు మేము ధర్నా చేసి మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఇవాళ ఇన్సూరెన్సు వర్షాభావ పరిస్థితుల్లో నెలకొని ఉండడం వల్ల రైతులు వేసిన పంటలు ఎదుగుదల లేక చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి దీన్ని గుర్తించి ప్రభుత్వము ఇన్సూరెన్స్ చేసుకోమని మరి జిల్లా కలెక్టరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇట్లా పిలుపు ఇవ్వడంతో రైతులు ఎకరాకి 2,000 రూపాయలు కడుతున్నారు. అయితే కొద్ది టైం ఇవ్వడం వల్ల చాలామంది రైతులు కట్టలేకపోయారు. కట్టిన వాళ్ళు కూడా చాలా మోసం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్రాప్ రైతులకి పంటలో ఏం వేసినారని వ్యవసాయ అధికారులు పంటలు పరిశీలించడానికి వస్తారు. అక్కడ ఒకే పంట ఉండాలి, ఇన్సూరెన్స్ ఒకే పంట ఉండాలి, బ్యాంకులో రుణం తీసుకున్న పంట ఒకటే ఉండాలి. ఇది ఒకటి ఉండి అదొకటి ఉంటే మాత్రము మనకు కట్టిన డబ్బులు మనకు రావు, ఇన్సూరెన్స్ రాదు, ఏమి రాదు. కాబట్టి ప్రభుత్వం కూడా రుణాలు పొందిన రైతులకి 31 వరకు అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా బ్యాంకులో కూడా ఒక పంట వేరే వేసింటే పంట చేంజ్ చేసుకునే సర్టిఫికేట్ ఇప్పించుకోవడానికి కూడా చెప్పింది. కాకపోతే ఇక్కడ బ్యాంక్ అధికారులకు మాకు ఎలాంటివి రాలేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయ అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బ్యాంక్ అధికారులు కలిసినారు, కాకపోతే ఇక్కడికి రాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు
మేనేజర్ కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు న్యాయం చేయాలని మా పైనుంచి మాత్రం ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, భవిష్యత్తులో కూడా మనం దీనికోసము మరి కొట్టాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.